ఒక స్టూడెంట్ వి సోర్స్లో ఎర్లీగా మిమ్మల్ని అప్రోచ్ చేయారనుకోండి, ఎస్ మేడం. సో వాళ్ళకి ఫస్ట్గా ఉండే బెనిఫిట్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందాల్సి ఉంటుంది. ఎర్లీ అప్రోచ్ అంటే ఇప్పుడు ఫాల్ ఇంటేక్కి, ఆగస్ట్ సెప్టెంబర్ ఇంటేక్కి స్టూడెంట్ వెళ్దాం అనుకుంటే దే నీడ్ టు ప్లాన్ ఫర్ ద ప్రాసెస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్. మినిమం 6 months ముందు వీళ్ళు మన ఆఫీస్ని అప్రోచ్ అవుతే కరెక్ట్గా ప్రొఫైల్ని కూడా మనము వాటికి ఏమైనా ప్రొఫైల్లో చిన్న చిన్న ఇబ్బందులు లేదంటే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్లో కానీ మనము గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎర్లీగా అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్కి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ స్కాలర్షిప్స్ కూడా అప్ టు 10 lakhs వరకు, అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటారు మేడం, 4th year 2nd semester ప్లాన్ ఉంది, కానీ అయిపోయిన తర్వాత మనం విజిట్ అవుదాంలే కన్సల్టెన్సీ ఆఫీస్ అని చెప్పి కొంతమంది ఆగుతూ ఉంటారు, డిలే చేస్తూ ఉంటారు. కానీ డిలేకి సంబంధించి అవును, వీళ్ళకు మినిమమ్ ఇప్పుడు ముందే 4-2 కంప్లీట్, 4-1 జస్ట్ కంప్లీట్ అయింది. ఒక్కసారి మీరు రీసోర్స్ ఆఫీస్ని అప్రోచ్ అవుతే ఒకటి మనం స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాము, దానితో పాటు టాప్ యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకనంటే తర్వాత మీరు 4-2 అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే చాలామంది స్టూడెంట్స్ అప్పుడే మూమెంట్ ఉంటుంది, అప్పుడే అప్లై చేస్తారు. కాబట్టి ఆ యూనివర్సిటీ వాళ్ళు మంచి ప్రొఫైల్ ఎవరుందో 1-2 సార్లు వాళ్ళు వెరిఫై చేసుకొని అడ్మిషన్స్ అనేవి అందిస్తారు. అదే మీరు ముందు వచ్చారనుకోండి, యు ఆర్ ద ప్రియారిటీ స్టూడెంట్ ఫర్ ద యూనివర్సిటీస్. సో ఇప్పుడు ప్రియారిటీ కింద మీరు ఉంటారు కాబట్టి మంచి యూనివర్సిటీస్కు అడ్మిషన్ దొరికిద్ది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీసాకి కూడా మీరు తొందరగా వెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా చేసుకోవచ్చు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, దేనికి కూడాను హరీబరీ అవ్వాల్సిన అవసరం లేకుండా ప్రాసెస్ టైం టు టైం కంప్లీట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అండ్ మీరు ముందే వీసా ఇంటర్వ్యూకి వెళితే 90% వీసా సక్సెస్ రేట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకనంటే అవతల ఇంటర్వ్యూకి కూడాను ఇతను ఇంకా 6 months ముందు నుంచే మనకు వీసా ఇంటర్వ్యూకి వచ్చారంటే హీఈస్ వెల్ ప్రిపేర్డ్. స్టూడెంట్ చాలా ప్రిపేర్డ్గా ముందు ఆలోచనతో ఉన్నాడని చెప్పి స్టూడెంట్కి అక్కడ ఒక ప్లస్ పాయింట్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే అవతల వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది, ముందే వచ్చి అప్రోచ్ అయ్యాడు, ముందే యూనివర్సిటీ అప్లై చేసుకున్నాడు, ముందే ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్, ముందే ఫైనాన్షియల్ థింగ్ చూసుకున్నాడని చెప్పి స్టూడెంట్ క్లారిటీగా ఉండడని చెప్పేసి ఎర్లీగా అప్రోచ్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అటు స్కాలర్షిప్స్లో కానివ్వండి, ఇటు అడ్మిషన్స్లో కానివ్వండి, ఇటు ఎడ్యుకేషన్ లోన్లో కానివ్వండి, వీసా అప్రూవల్లో కానివ్వండి 100% ఆపర్చునిటీస్ కంపేర్డ్ టు అదర్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. అందుకని చెప్పి ఏ స్టూడెంట్ అయినా అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ 2nd semesterలో ఉన్నా కూడాను యూ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. అండ్ మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ కాలేజ్లో కానివ్వండి, మీ యూనివర్సిటీలో కానివ్వండి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటుంది. అంటే కోర్సు సో అండ్ సో మంత్లో ఇప్పుడు మే జూన్లో ఈ అబ్బాయిది కోర్స్ కంప్లీట్ అవుతుంది, 2025 మే జూన్లో కంప్లీట్ అవుతుందని చెప్పి మీ 4th year 2nd semester మెమోకి బదులుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకున్నా కూడా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి అబ్రాడ్లో. ఒక్కసారి 4-2 అయిపోయిన స్టూడెంట్స్కి ఏంటంటే ఖచ్చితంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో CMM సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సెమిస్టర్ మెమోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అదే మీరు 4-2 చదువుకుంటున్న టైంలో అప్లికేషన్ పెట్టుకుంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, బ్యాక్ సెమిస్టర్ మెమోస్ ఇవన్నీ కూడా ఒకసారి పెట్టారంటే 100% టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ అందిద్ది. అండ్ దానితో పాటు స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ లోను, వీసా అప్రూవల్ రేట్ అనేది మంచిగా ఉండిద్ది. కాబట్టి బెటర్ అప్రోచ్ బిఫోర్ 6 months ఆఫ్ యువర్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్.